హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ గీతు వ్లాగ్స్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ అల్లం పచ్చడి. దీనికి ముందుగా 100 గ్రాములు పచ్చిమిర్చి, 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు కొంచెం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న అల్లాన్ని ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకొని దీంట్లో ఫ్రై అవనివ్వాలి. దాన్ని మనం వాటర్లో క్లీన్ చేసుకుంటాం కాబట్టి పూర్తిగా ఆ తడి అనేది లేకుండా 30 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తడి అనేది కంప్లీట్గా ఆరిపోయింది. ఆ తర్వాత నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా మనం నానబెట్టుకుని చింతపండుని కొద్దిగా వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే చింతపండులో వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇలా గుజ్జుగా వస్తుంది. అంతవరకు మనం బాగా ఉడకనివ్వాలి. చింతపండు దగ్గర పడే వరకు అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి తుకుతుక అనేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఆ తరువాత పండుమిర్చిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్రని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే మనం బెల్లాన్ని, వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం ముందుగానే వేసామంటే ఏమవుతుందంటే చట్నీ అనేది మెత్తగా గ్రైండ్ కాదు. ఇలా ఒక 2 సార్లు గ్రైండ్ చేసిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా. ఇప్పుడు ఇలా మనం కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పండుమిర్చిని ఇంకొక 20 గ్రాములు పెంచి తీసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే. వాటర్ అనేవి అస్సలు తగలకూడదు మనం ఈ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు. వాటర్ వల్ల చట్నీ అనేది బూజు పడుతుంది, అందుకోసం చెప్తున్నాను. చూసారు కదా, బెల్లం వేయంగానే ఎట్లా లూజ్గా అయిందో చట్నీ. ఇప్పుడు ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకొని తినవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చాలా ఈజీగా ఈ మెథడ్లో చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది దోశల్లోకి, వేడి అన్నంలోకి అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్